హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది బెంగళూరులో ఇన్ఫోసిస్ ఆఫీస్ అండి. ఇదంతా కూడా పార్కింగు. అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే మా అల్లుడు గారు ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి సాటర్డే రోజు ఫ్యామిలీస్కి అలౌ చేస్తారు కంపెనీ అంతా తిరిగి చూడడానికి. చూడండి పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇదంతా కూడా పార్కింగే ఒక 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉన్నాయండి. అంత స్పేస్ ఉందన్నమాట. ఫస్ట్ మనకి స్టార్టింగే పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది బిల్డింగు. అసలు ఆ కంపెనీ కనబడదు. ఇన్ఫోసిస్ అన్న కంపెనీయే కనబడదు. ఓన్లీ పార్కింగ్ బిల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది మనకి. అది కూడా బాగుంది కదండి. ఫస్ట్ రాగానే మనం పార్కింగ్ చేసేసుకుంటే తర్వాత కంపెనీలోకి ఎలౌ చేస్తారనమాట. ఇక్కడ చూడండి అన్ని గ్రీన్ కలర్ లైట్స్ ఉన్నాయి కదా. సో గ్రీన్ కలర్ లైట్స్ అంటే పార్కింగ్ అక్కడ ఖాళీ ఉన్నట్టు అర్థం అనమాట. రెడ్ ఉంటే పార్కింగ్ ఫుల్ అయిపోయిందని. సో బాగుంది కదండి సిస్టమ్. అంటే ఇదంతా కూడా బస్సు ఏరియా, బస్ బే. బస్సులన్నీ కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తారంట. సో చాలా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. ఇప్పుడు మేము ఇక్కడ నుండి అసలు కంపెనీలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనం కంపెనీని చూడాలన్నా కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్స్ అడుగుతారు అక్కడ. ఆధార్ కార్డ్ నెంబర్స్ రాసుకొని మనకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తారనమాట, విజిటింగ్ కార్డు. సో అది మనం తీసుకోవాలి. సో అప్పుడు అది ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే సెక్యూరిటీ అనమాట. ఇదంతా కూడా బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి, మాకైతే ఇటు నుండి బ్యాగ్స్ చెక్ చేయలేదు. కాకపోతే అటు నుండి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మటుకు ఖచ్చితంగా బ్యాగ్ని చెక్ చేశారు. ఇది ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఇన్ఫోసిస్ ఆఫీస్ అండి. సో చూడండి ఇప్పుడైతే అసలు ఇంకో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉందన్నమాట. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ కార్ పార్కింగ్ చేసుకొని ఆ బిల్డింగ్ దాటి రాగానే చూడండి లోపలైతే ఇంకా విశాలమైన వాతావరణం అనమాట. అంతా కూడా గార్డెనింగు, బిల్డింగ్స్, ఇంకా ఎక్కడికక్కడ క్లీనింగు, ఇంకంతా చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత పెద్దది ఉంది. ఇదంతా కూడా 70 ఎకరాస్ అటండి. ఇదంతా ల్యాండ్. ఆ 70 ఎకరాల్లో ఇవన్నీ కట్టారనమాట. ఎంత పెద్దదంటే ఇంకా నడుస్తున్న కొలది వస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నాము. ఇంకెక్కడికక్కడ గార్డెనింగ్, బిల్డింగ్స్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్. ఇంకా తర్వాత చాలా చాలా ఇంకా అన్ని రకాల కూడా చాలా బాగుంది. అసలు ఇంత పెద్దది ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఆఫీసు, ఒక కంపెనీ ఇంత పెద్ద దాంట్లో ఇంతలాగా మెయింటైన్ చేస్తున్నారంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. అంటే నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఒక కంపెనీని చూడడం. చూడండి ఇక్కడ ఏదో ఒక ఫారిన్ లొకేషన్లో ఉన్నట్టుంది కదా. ఈ లొకేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంది. సీజన్లో అయితే ఇక్కడ లోటస్లు అయితే చాలా చాలా ఎక్కువే ఉంటాయటండి. మేము అక్కడక్కడ ఉండడం చూసాము. బడ్సే చాలా పెద్దవిగా ఉన్నాయి అసలు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ నుండి ఇంకా అసలు కంపెనీలు అంటే వాళ్ళ ఆఫీసులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది పాత్వే. ఈ పాత్వే దాటిన తర్వాత బిల్డింగ్స్ వస్తాయి. అవి కూడా మినిమం గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ అలా 3 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయండి. అందులో గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఒక రిసెప్షను అండ్ ఒక కెఫ్టేరియా ఆ టైప్లో ఉంటాయి. మిగతా 2 ఫ్లోర్లలో మాత్రమే ఒక ఆఫీస్ వర్కింగ్ క్యాబిన్స్ ఉంటాయంట. సో ఇది కూడా బాగుంది కదండి. అంటే ఉన్నది కదా అని 5 ఫ్లోర్లు కట్టేయకుండా చక్కగా G+2 బిల్డింగ్స్ మాత్రమే కట్టారు. మా అల్లుడు గారిది ఇదే బిల్డింగ్ అనమాట. రైట్ సైడ్ కనబడుతుంది కదా, స్టార్టింగ్లోనే ఉంది వాళ్ళది. వీళ్ళ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా నెంబరింగ్ ఉంటుందండి. ఆ నెంబరింగ్ ప్రకారం వాళ్ళ బిల్డింగ్స్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారనమాట. మీది బ్లాక్ మా అలాగే కంపెనీని చూడడానికి కొంచెం మంది అయితే వచ్చారండి ఆ రోజు. అంటే ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఇక్కడ కంపెనీలో అలౌ చేస్తారంట ఫ్యామిలీస్ వచ్చి చూడడానికి. ఇక్కడ 31 అని బిల్డింగ్ నెంబర్ కనబడుతుంది కదండి, అదే మా అల్లుడి గారి ఆఫీస్ అక్కడ.
చూపించారు. ఇక్కడ కూడా మనకి లోపలికి అలౌ చేయలేదండి. జస్ట్ ఈ బయట మాత్రమే తిరగలమనమాట. లోపల ఆఫీస్ క్యాబిన్స్ చూద్దామన్నా లేకపోతే లోపల అసలు ఆఫీస్‌లోకే ఎంట్రింగ్ లేదు. ఇక్కడ అన్ని బిల్డింగుల దగ్గర బయటన ఇలా అంబ్రెల్లాస్ అయితే పెట్టారండి. అంటే రెయిన్స్ వస్తే ఇలా తీసి వాడుకోవచ్చు. ఆ ఫెసిలిటీ అయితే ఇక్కడ పెట్టారు. అలాగే సైకిల్స్ కూడా అక్కడక్కడ పెట్టారనమాట. లోకల్‌లో అంటే ఆఫీస్ టు ఆఫీస్ తిరగాలన్నా, లేదా ఇంకొక బ్లాక్ వెళ్ళాలన్నా, అలా చేయాలన్నా ఇక్కడ లోకల్ సైక్లింగ్స్ వాడుకోవచ్చంట లోపల. చూడండి ఇలా ఆఫీస్ లోపల జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే అలౌడ్ అనమాట. కిందంతా కెఫ్టేరియా అది ఉంటుంది, రిసెప్షను. ఆ పైన ఆఫీస్ క్యాబిన్స్ ఉంటాయంట. అవి కూడా మాకు అసలు కనబడలేదు. ట్రయాంగిల్‌లో ఉన్న బిల్డింగ్‌ని చూడండి. చాలా చాలా బాగుంది ఇది. ఇది సోషల్ మీడియా వాళ్ళ తాలూకా ఆఫీస్ అంట. అంటే కంపెనీకి ఒక సోషల్ మీడియా అంటూ ఉంటుంది కదా! వాళ్ళు ఫిల్మ్స్ రెడీ చేయడం కానీ, అడ్వర్టైజ్మెంట్స్ రెడీ చేయడం కానీ, ఇలా ఏదైనా సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అంతా కూడా బిల్డింగ్‌లో ఉంటుందంట. ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తున్నది ఫుడ్ బ్లాక్ అండి. అంటే మెయిన్ ఫుడ్ బ్లాక్ అంట. కిందనేమో జిమ్ ఉంది. ఆల్రెడీ కొంతమంది జిమ్ చేసుకుంటున్నారు. పైన అయితే అసలు చాలా ఎక్కువ కెపాసిటీ కలిగిన ఫుడ్ కోర్ట్ అనమాట ఇది. ఇలా పైకి రాగానే అక్కడ ఉన్న చైర్స్ అవన్నీ చూసి ఏదో స్టేడియంలో పేర్చినట్టుగా ఉన్నారు చైర్స్ అవిను. అంత ఎక్కువ చైర్స్ అవి ఉన్నాయన్నమాట చుట్టూరా. సో చూడగానే ఏంటి ఇది స్టేడియమా లేకపోతే ఫుడ్ కోర్టా అని అనిపించింది నాకు. కానీ అసలు ఆఫీస్ ఉన్న రోజుల్లో అయితే అసలు ఖాళీనే ఉండదటండి. ఇంత ఎక్కువ చైర్స్ ఉన్నా కూడా అసలు ఖాళీ ఉండదు అని చెప్తున్నారు.
నిజంగా ఇక్కడ నుండి చూస్తే అలాగే ఉంది కదా. ఇక్కడ ఐడెంటిటీ కార్డుల్లో ఇచ్చారు కదండి, అవి వేసుకొని తిరిగితే ఏదో ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. ఇలా అక్కడక్కడ బయటన కెఫ్టేరియాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని చెట్ల దగ్గర ఒక నేమ్ బోర్డ్ లాగా పెట్టారండి. అంటే ఎవరు ఎప్పుడు ఆ చెట్టుని నాటారు అన్నది పేరు రాసి, వాళ్ళ పేరు, ఇయర్ అన్నీ రాసి, ఆ మొక్క పేరు కూడా రాసి అలా పెట్టారనమాట ప్రతి చెట్టు దగ్గర. ఎన్నాళ్ళైందో వేసి గారి ఇవన్నీ ఎవరో ఒకళ్ళు వేసిన మొక్కలే ఇంత పెద్ద పెద్ద చెట్లు అయ్యాయి. ఇది చూడండి, ఇది కూడా ఇంకొక ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందంట, మా అల్లుడు గారు చెప్తున్నారు. ఎక్కడికక్కడ ప్రతి బ్లాక్ దగ్గర కూడా ఇలా సెంటర్లో ఒక జిమ్ లాగైతే ఉందండి. అసలు జిమ్ కూడా ఖాళీ ఉండదంట వర్కింగ్ డేస్లో, అంతా ఫుల్ అయిపోయి ఉంటుందంట. వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం కూడా జిమ్ చేస్తూ ఉంటారు కదా, సో అలా అనమాట. ఇక్కడైతే ఇంతకు ముందు అన్ని షాప్స్ ఉండేవంట కరోనాకు ముందు, కరోనా తర్వాత తీసేశారంట. లేదంటే అక్కడే అన్నీ అమ్ముతూ ఉంటారంట, అంటే క్లోత్స్ కానీ ఏదైనా సరే. ఇక్కడ ఇంకొకటి ఇలా స్విమ్మింగ్ పూలు, అది చాలా బాగుంది. ఆ దూరంగా కనిపిస్తున్న ఆర్చుల దగ్గర అయితే చక్కగా ఫ్లవర్స్ అవి వేలాడతాయంట, మంచి సీజన్లో బాగుంటుంది చూడడానికి అని చెప్పారు. కానీ మొత్తం ఎక్కడ చూసినా నీట్నెస్ అనేది చాలా బాగుందండి. అంటే హాలిడేలో కూడా నీట్గానే బాగానే చేస్తున్నారు. ఈ మొక్కలు గార్డెనింగ్ కోసము ఎంతమంది ఉంటారో అనిపించింది. ఎంతోమంది ఉంటే కానీ ఇంత నీట్గా ఉండదు కదా. ప్రతి మొక్క దగ్గర శుభ్రం చేస్తున్నారు, ప్రతి రోడ్డు శుభ్రం చేస్తున్నారు. చాలా చాలా నీట్గా ఉందండి. అంటే ఎంత మెయింటెనెన్స్ చేయడానికి ఎంతమంది ఉన్నారా అనిపించింది నాకు.
ఇది కూడా ఫుడ్ కోర్టే. ఈ రైట్ సైడ్ కనిపిస్తుందంతా ఫస్ట్ కట్టిన బిల్డింగ్ అటండి. ఇన్ఫోసిస్‌లో మొదట కట్టిన బిల్డింగ్ అంట. సో, అందుకని దీనికి కలర్స్ అవి అప్పుడు ఎలా ఉండేవో అలాగే వేశారు. అలాగే ఉంచుతారంట కూడా. ఈ ఒక్క దగ్గరే మాకు ఇన్ఫోసిస్ అనే బోర్డ్ అయితే కనబడింది. ఇంకెక్కడ అసలు ఇన్ఫోసిస్ అని బోర్డు పెట్టలేదు వాళ్ళెవరు. పాత బిల్డింగ్ ఏదైతే ఫస్ట్ బిల్డింగ్ ఉందో అక్కడ మాత్రమే ఇన్ఫోసిస్ అనే బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, సిఇఓలు వాళ్ళందరూ మీటింగ్కి వచ్చే ప్లేస్ అంట. అక్కడే గోల్ఫ్ కూడా ఆడతారంట. ఇక్కడ ఇంకా పాత బిల్డింగ్ దగ్గరలో ఇక్కడ 20 ఇయర్స్ పైన పనిచేసిన మొత్తం అందరి పేర్లు ఉన్నాయి. అలాగే 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలా ఇన్ని సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేయడం అంటే మాటలు కాదు కదండి. సో ఇంతమంది చూడండి, 20 ఇయర్స్ పైన ఇంతమంది వర్క్ చేశారు ఇందులో ఇన్ఫోసిస్లో. అలాగే ఇక్కడ వేరే చోట 25 ఇయర్స్ అండ్ 30 ఇయర్స్ పైన పనిచేసే వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి. ఇది 25 ఇయర్స్ పైన పనిచేసిన ఉద్యోగస్తుల పేర్లు. మా అల్లుడు గారు హెడ్ ఇక్కడే ఉంటారు, ఆయన పేరు ఇందులో ఉందట. 25 ఇయర్స్ దాంట్లో చూడండి. 30 ఇయర్స్ ఇంకా 35 ఇయర్స్ అంటే ఇద్దరే ఉన్నారు. మా అల్లుడు గారి హెడ్, ఆయన పేరు ఏదో చూపిస్తున్నారు. మేము కూడా సరదాగా జోక్ చేసాము, మీ పేరు కూడా ఇందులో ఉంటుందేమో ఫ్యూచర్లో అని. ఈయన కూడా ఒక కో-ఫౌండర్ అంట ఇన్ఫోసిస్కి. మొత్తానికి మాకు ఒక 2.5 hours ఎంతో పట్టిందండి ఇదంతా తిరగడానికి. సో ప్రజెంట్ అయితే మేము ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్కి వచ్చేసాము. ఇంకెక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడమే. బ్యాగ్స్ అన్నీ కూడా సెక్యూరిటీ దాంట్లో చెక్ చేశారు. మనకి ఇచ్చిన ఐడి కార్డ్స్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత మనం బయటకు వచ్చి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో చూసారా అండి, అసలు ఇన్ఫోసిస్ ఇంత పెద్దది ఉందని మీకు తెలుసా? నిజంగానే ఇండియాలో ఇంత మంచిగా ఇంత పెద్ద కంపెనీని చూపించినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ మా అల్లుడి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ ఈ పక్కన చిన్న స్ట్రీట్లా ఉంది కదా, సో అక్కడేమో రోజు ఈవినింగ్ కాయగూరలు అవి అమ్ముతూ ఉంటారంట, వెజిటబుల్స్ తెచ్చి ఆర్గానిక్వి. సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత చక్కగా ఫ్రెష్గా వెజిటబుల్స్ అవి కొనుక్కొని ఇంటికి వచ్చేయచ్చు అనమాట. బాగుంది కదండి ఆ ఫెసిలిటీ కూడా. కాకపోతే ఆర్గానిక్వే అమ్ముతారు, కాస్ట్లీ ఉంటాయంట. చూడండి ఇక్కడ నుండి చూస్తుంటే అటువైపు అంత పెద్ద కంపెనీ ఉందా అని అనిపిస్తుంది కదా. సో ఫస్ట్లో చెప్పాను కదండి, గ్రీన్ కలర్ లైట్స్ ఉంటే పార్కింగ్ పెట్టుకోవచ్చు అని అర్థం, అక్కడ ప్లేసులు ఖాళీగా ఉన్నాయని. ఇలా మన కార్ ముందు రెడ్ కలర్ వెళుతూ ఉంటుంది అనమాట, అంటే అక్కడ ఫుల్ అయిపోయిందని అర్థం. సో నాకైతే చాలా నచ్చింది ఆ ఫెసిలిటీ. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.